వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. అర్థమెటిక్లో మనం అన్ని టాపిక్ వైజ్ ఒక దాని మీద పార్ట్ 1, పార్ట్ 2 అని 2 రకాలుగా విభజించుకొని పార్ట్ 1లో ఇంట్రడక్షన్, పార్ట్ 2లో అడిషనల్ ఎక్సర్సైజెస్ చేసుకొని చక్కగా క్లియర్గా చెప్పుకుంటాం. ఈరోజు మన టాపిక్లో భాగంగా భాగస్వామ్యం, పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ అంటే ఏంటిది? రియల్గా పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే భాగస్వామ్యము. భాగస్వామ్యం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది లాభోద్దేశ పెట్టుబడి పెట్టి లాభోద్దేశంతో నిర్వహించే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పెట్టుబడి పెట్టి లాభోద్దేశంతో నిర్వహించే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటారు. లాభోద్దేశం కంపల్సరీ ఉండాలి. అది సేవోద్దేశంతో ఉంటే దాని వ్యాపారం ఉండదు. సామాన్య భాగస్వామ్యం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక నిర్దిష్ట సమయం వరకు లాభోద్దేశంతో నిర్వహించు వ్యాపారాన్ని సామాన్య భాగస్వామ్యం అంటారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒక నిర్దిష్ట సమయం వరకు లాభోద్దేశంతో నిర్వహించే వ్యాపారాన్ని సామాన్య భాగస్వామ్యం అంటారు. నెక్స్ట్ సంయుక్త భాగస్వామ్యము. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వివిధ సమయముల వరకు లాభోద్దేశంతో నిర్వహించు వ్యాపారాన్ని సంయుక్త భాగస్వామ్యం అంటారు. ఇక్కడ సామాన్య భాగస్వామ్యం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు
ఒక నిర్దిష్ట సమయం వరకు, అంటే ఒక 1 ఇయర్ వరకు, ఒక 2 ఇయర్ వరకు అట్లా పక్కా ఫిక్స్ పెట్టుకుంటారు టైం. దానివల్ల సామాన్య భాగస్వామ్యం అంటారు. అందులో మధ్యలో పార్ట్నర్స్ చేరడం కానీ ఉండదు. ఒక 4 పార్ట్నర్స్ చేరినట్టు 4 చివరి వరకు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 బిల్డింగ్ కట్టిందనుకో, ఆ బిల్డింగ్ 1 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినారు, మంచిగా 50 లక్షలు పెట్టి 1 ఇయర్లో బిల్డ్ అయిపోయింది. అప్పుడు ఆ పార్ట్నర్షిప్ రద్దు అయిపోతుంది. దాంట్లో కొనసాగించడం అనేది ఉండదు. అంటే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి నుంచి ఎండింగ్ దాకా అందరూ 4 ఉంటూ 3 ఉంటారు. దాన్ని సామాన్య భాగస్వామ్యం అంటారు. సంయుక్త భాగస్వామ్యం అంటే అట్లా కాకుండా వ్యాపారం ప్రారంభమవుతుంది, అందులో 4 పార్ట్నర్స్ చేరిండు, మధ్యలో ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా చేరవచ్చు, పెట్టుబడులు ఏ విధంగా పెట్టచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అలాంటి దాన్ని సంయుక్త భాగస్వామ్యం అంటారు. పనిచేయు భాగస్వామి, వర్కింగ్ పార్ట్నర్. పనిచేయు భాగస్వామి ఒక వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వ్యాపార నిర్వహణలో పనిచేయు భాగస్వామిని పనిచేయు భాగస్వామి అంటారు. ఒక వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వ్యాపార నిర్వహణలో పనిచేస్తాడు. ఒక వ్యక్తిని పనిచేయు భాగస్వామి అంటారు. పనిచేయు భాగస్వామికి లాభం ప్లస్ జీతం వచ్చును. ఇక్కడ పనిచేయు భాగస్వామి అంటే ఒక వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వ్యాపార నిర్వహణలో పాల్పంచుకుంటాడు, అంటే వ్యాపారంలో పనిచేస్తాడు. ఎగ్జాంపుల్ 4 వ్యక్తులు ఒక సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు, ABCD. 5 వ్యక్తులు ఉన్నారు, మంచిగా 10 లక్షలు పెట్టి 50 లక్షలు పెట్టి వేరే సూపర్ మార్కెట్ పెట్టారు. ఈ 5 వ్యాపారం పనిచేస్తారా? చేయరు. అనేవాడు వ్యాపార నిర్వహణలో పాల్పంచుకున్నాడు. వీళ్ళందరూ పెట్టుబడి పెట్టిండు, ఈయన పెట్టుబడి పెట్టిండు ప్లస్ వ్యాపారం కోసం పనిచేస్తున్నాడు. అతన్ని వర్కింగ్ పార్ట్నర్, పనిచేయు భాగస్వామి అంటారు. ఈ 3 పార్ట్నర్ వ్యాపారం పనిచేయరు, ఓన్లీ పెట్టుబడి పెడతారు, వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళని పని చేయని భాగస్వామి అంటారు, లేదా స్లేవింగ్ పార్ట్నర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు నేర్చుకోవాల్సింది పని చేయని భాగస్వాములు. పనిచేయని భాగస్వామి వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వ్యాపార నిర్వహణలో పనిచేయని వ్యక్తిని పనిచేయని భాగస్వామి అంటారు. పనిచేయని భాగస్వామి అంటారు. అంటే మనం పనిచేయని భాగస్వామి అంటే ఒక వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వ్యాపార నిర్వహణలో పని చేయడు, ఓన్లీ పెట్టుబడి పెడుతూ సంవత్సరం కోసం లాభం వస్తే లాభం తీసుకుంటాడు, నష్టం వస్తే నష్టం తీసుకుంటాడు, నష్టం వచ్చిన లాభం వచ్చిన పంచుకుంటాడు. అతని వ్యక్తిని మనం పనిచేయని భాగస్వామి, ఇంగ్లీష్లో స్లీపింగ్ పార్ట్నర్ అంటాం. సో పనిచేయని భాగస్వామికి కేవలం లాభం
మాత్రమే వచ్చును. లేదా నష్టం కూడా రావచ్చు. ఇక్కడ మనం పనిచేయని భాగస్వామి అంటే ఏంటంటే ఒక వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి వ్యాపారంలో పని చేయకపోతే అతని పనిచేయని భాగస్వామి స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నాం. ఇంకా మన ఎగ్జాంపుల్లో ఏబిసిడి ఈ సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు, ఏ పని చేస్తున్నాడు వ్యాపారం కోసం, బిసిడీలు పని చేస్తున్నారు, సంవత్సరంతో లాభం తీసుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు మనం స్లీపింగ్ పార్ట్నర్స్ ఏమంటాం, స్లీపింగ్ పార్ట్నర్స్ అంటాం అన్నమాట. ఇది భాగస్వామ్యం యొక్క ఇంట్రడక్షన్. భాగస్వామ్యం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు లాభోద్దేశంతో నిర్వహించే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటారు. సామాన్య భాగస్వామ్యం అంటే ఒకే అంటే పీరియడ్ కోసం, అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక నిర్దిష్ట సమయం వరకు పెట్టుబడి నిర్దిష్ట సమయం అంటే సంవత్సరం 2 సంవత్సరాల వరకు కాన్స్టెంట్గా ఉంటారు బిజినెస్, ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు. అలాంటి బిజినెస్ని సామాన్య భాగస్వామ్యం అంటారు. సో సంయుక్త భాగస్వామ్యం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు వివిధ సమయం వరకు, ఒకరు 1 year ఉండొచ్చు, ఒక 2 years ఉండొచ్చు, 3 months ఉండొచ్చు, లేదా ఫస్ట్ 2 నెలల నుండి వెళ్ళిపోవచ్చు. అలాంటి వ్యక్తుల్ని సో సంయుక్త భాగస్వామ్యం అంటే మనం ఎగ్జాంపుల్ జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ నూతన మేనేజ్మెంట్తో మనం చూస్తారు, అప్పుడు అది సంయుక్త భాగస్వామ్యం కిందకి వస్తుంది. భాగస్వామ్యం మారుతారు కానీ వ్యాపారం పర్మనెంట్గా ఉంటుంది, దాన్ని సంయుక్త భాగస్వామ్యం అంటాం. నెక్స్ట్ మనం పనిచేయని భాగస్వామి. పనిచేయ భాగస్వామ్యం అంటే ఏంటిది, ఒక వ్యక్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలా, వ్యాపారం కోసం పనిచేయాలి, అతన్ని పనిచేయ భాగస్వామ్యం అంటారు. అతనికి ఏమొస్తుంది, లాభం వస్తుంది ప్లస్ జీతం వస్తుంది. లాభం ఎందుకు వస్తుంది, పెట్టుబడి పెట్టింది కాబట్టి దానికి లాభం వస్తుంది. జీతం ఎందుకు వస్తుంది, పని చేస్తుంది కాబట్టి జీతం వస్తుంది. జీతం తీసుకునే రకాలు 3 రకాలు ఉంటాయి. జీతం శాలరీ రూపంలో తీసుకోవచ్చు, లేదా అమ్మకాలు మీద ఎన్ఎస్ అని అన్ని అమ్మకాల 10% తీసుకోవచ్చు, లేదా వాటా రూపంలో శాతం రూపంలో ప్రాఫిట్ శాతం రూపంలో తీసుకోవచ్చు. ఏ రకంగా జీతం అని తీసుకోవచ్చు. సో లాభంలో జీతం. పనిచేయని భాగస్వామి పెట్టుబడి పెడతాడు, వ్యాపారం పనిచేయడు, అతనికి పనిచేయని భాగస్వామి అంటాం. అందులో అతనికి ఓన్లీ లాభం మాత్రమే ఇస్తారు, జీతం మాత్రం ఇయ్యరు. ఇప్పుడు మనం సూత్రాలు. ఏబిసిలు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఏబిసిలు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు సో ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలం నిష్పత్తి, బి పెట్టుబడి ఇంటూ బి కాలం నిష్పత్తి, సి పెట్టుబడి ఇంటూ సి కాలం. ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము నిష్పత్తి, బి పెట్టుబడి ఇంటూ బి కాలం నిష్పత్తి, సి పెట్టుబడి ఇంటూ సి కాలం. ఒక 4 ఉంటే డి పెట్టుబడి ఇంటూ డి కాలం కూడా అనొచ్చు. ఇద్దరే ఉంటే ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలం నిష్పత్తి, బి పెట్టుబడి ఇంటూ వాళ్ళ లాభాలని ఈ పెట్టుబడి నిష్పత్తిలో మాత్రం పంచుకుంటారు. పెట్టుబడి నిష్పత్తిలో మరియు పెట్టుబడి కాల నిష్పత్తిలో పంచుకుంటారు అనమాట. కాబట్టి ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము, బి పెట్టుబడి బి కాలము, సి పెట్టుబడి. రెండోది లాభాల నిష్పత్తి ఇచ్చినప్పుడు, ఒక్కొక్కసారి లాభాల నిష్పత్తి ఇచ్చినప్పుడు సో ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము నిష్పత్తి, బి బై బి పెట్టుబడి ఇంటూ బి కాలము ఇది ఈక్వల్ టు ఏ లాభం బై బి లాభం, ఏ లాభం బై బి లాభం. ఇట్లా ఏ బి సిలు ఉన్నది. ఒకవేళ డి 4 ఉన్నాయి అంతే. 4 ఉంటే ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము, బి పెట్టుబడి ఇంటూ బి కాలం నిష్పత్తి, సి పెట్టుబడి ఇంటూ సి కాలం.
సో ఆ నిష్పత్తిలో లాభాలు వచ్చాలా అది నిష్పత్తి అనుకోవాలి. రెండోది ఇంకో వరకు ఏమి ఇస్తారంటే ఈ లాభాల నిష్పత్తి ఇస్తారు ఇద్దరిది ఇచ్చి అప్పుడు కనుక్కోమంటే ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలం బై బి పెట్టుబడి ఇంటూ బి కాలం ఇది కొట్టు ఏ లాభం బై బి లాభం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏ పెట్టుబడి 7 ఎక్స్ అనుకోవాలా, లేదా ఏ బి కాలం 7 ఎక్స్ అనుకోవాలా, లేదా బి లాభం 7 ఎక్స్ అనుకోవాలి. ఏదో ఒకటి ఇవాడు మిగతాన్ని ఇస్తాడనమాట. ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలం నిష్పత్తి బై బి పెట్టుబడి ఇంటూ బి కాలం ఇది కొట్టు ఏ లాభం బై బి లాభం. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ చేద్దాం. సో ఏబిసిలు వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు కదా, బడి పెట్టినప్పుడు. సో ఈ ఫార్ములా అన్ని కదా, ఏ పెట్టుబడి ఏ కాలము, బి పెట్టుబడి బి కాలము, నిష్పత్తి సి పెట్టుబడి ఇంటూ బడి ఇంటూ సి కాలం. ఇక్కడ ఏ పెట్టుబడి ఏ కాలము, బి పెట్టుబడి బి కాలం, నిష్పత్తి సి పెట్టుబడి ఇంటూ సి కాలం. ఓకే, సో దీన్ని మనం క్వశ్చన్ ఏ విధంగా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఏ బి మరియు సిలు ఏ బి మరియు సి సిలు వరుసగా ఒక వ్యాపారంలో వరుసగా 10,000, 15,000 మరియు 20,000 పెట్టుబడి పెట్టేది వారికి సంవత్సరాంతమున ₹18,000 లాభం వచ్చను అయినా ఏ వాటా ఎంత క్వశ్చన్ మార్క్. ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నారు, ఏ బి మరియు సిలు. వారు పెట్టుబడి 10,000, 15,000, 20,000 పెట్టుబడి పెట్టిండ్రు. సంవత్సరంతో వారికి 18,000 లాభం వచ్చింది. అప్పుడు ఏ వాటా ఎంత? మనం ఏం చేయాలి? మనం లాభాలను ఎప్పుడు కూడా పెట్టుబడి నిష్పత్తి పంచుకోవాలి. పెట్టుబడి నిష్పత్తి మాత్రమే పంచుకోవాలి. కాబట్టి సో ఇక మన ఫార్ములా కదా, ఇది ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము నిష్పత్తి బి పెట్టుబడి ఇంటూ బి కాలము నిష్పత్తి సి పెట్టుబడి ఇంటూ సి కాలము. సో ఇక్కడ ఏ పెట్టుబడి ఎంత అంటే మనకు 10,000 ఇంటూ ఏ కాలం ఎంత 12 నెలలు, బి పెట్టుబడి 15,000 ఇంటూ 12 నెలలు, సి పెట్టుబడి 20,000 ఇంటూ 12 నెలలు. ఇక్కడ ఏబిసి ముగ్గురు అనమాట, A:B:C. కాబట్టి ఈ ముగ్గురు ఏ పెట్టుబడి పెట్టాడు 10,000 పెట్టాడు, బి 15,000 పెట్టాడు, 20,000 పెట్టాడు. అందరూ కూడా సమానంగా సంవత్సరం వరకే పెట్టారు. కాబట్టి ఇంటూ 12 ఇస్తాం. మనం కట్ చేసేటప్పుడు ఈ 3 కట్ చేసేయచ్చు. 12 క్యాన్సర్. ఇలా 4 జీరోలు 3 జీరోలు 4 జీరోలు 4 జీరోలు కట్ చేయొచ్చా? లేదు, ఓన్లీ 3 జీరోలు కట్ చేయాలి. 3 జీరోలు క్యాన్సర్. అప్పుడు చేస్తే 5 × 10, 5 × 15, 5 × 20. A:B:C = 2:3:4. వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తిలో లాభాలు పంచుకోవాలి. కాబట్టి A:B:C లాభాల నిష్పత్తి 2:3:4. మొత్తం లాభం ఎంత వచ్చిన వరకు 18,000. కాబట్టి A+B+C = 2+3+4 9 భాగాలు. నేను నిష్పత్తి నేర్చుకున్నాను. ₹18,000. అయినా ఏ వాటా ఇది ఇప్పుడు ఎన్ని భాగాలు? 2 భాగాలు. సో 2 భాగాలు ఎంత? అప్పుడు 2/9 × 18,000.
ఈజ్ ఈక్వల్ టు 18,000 ఈజ్ ఈక్వల్ టు 9 ఒకట్ల 9 గంటల 2,000 ఈజ్ ఈక్వల్ టు 4,000. సో ఈ విధంగా మనము ఎవరి వాటా ఎంతనో కనుక్కోవచ్చు. 18,000 కాబట్టి 9 గంటల 18, 2 గంటల 4,000. ఒకవేళ బి వాటా అడిగిన అనుకుందాం, ఇప్పుడు ఏం చేయాలి? బి వాటా అడిగితే బి వాటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకు 15 అంటే ఎన్ని భాగాలు? 3 భాగాలు. 3/9 ఇంటూ 18,000. 9 ఒకట్ల 9 గంటల 3 గంటల 6,000. ఇట్లా ఈ విధంగా ఎవరిదైనా తీసుకోవచ్చు. ఒకవేళ బేరే తీసుకోవచ్చు, మొత్తం తీసుకోవచ్చు, ఏమన్నా తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలా? ఏ నిష్పత్తి, బి నిష్పత్తి, వాటాలు పంచాలి. ఎట్లా? పెట్టుబడి నిష్పత్తిలో పంచాలి. పెట్టుబడి ఇంటూ కాలం అనమాట. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో మనం జాగ్రత్త చూద్దాం. సో ఏబిసిలు వరుసగా ఏబి మరియు సిలు వరుసగా 20,000, 25,000 మరియు 40,000. 20,000, 25,000, 40,000 పెట్టుబడి పెట్టింది. సంవత్సరాంతంలో వారికి 17,000 రూపాయలు లాభం వచ్చను. సంవత్సరాంతం వారికి 17,000 రూపాయలు లాభం వచ్చను. అయినా ఏ మరియు సిల మధ్య లాభం వాటా తేడా ఎంత? లాభం వాటా తేడా ఎంత? మన ఇక్కడ క్వశ్చన్లో ఏ లాభము, బి లాభము, సి లాభం ఉండలేదు. ఏ మరియు సిల మధ్య లాభంలో వాటా తేడా ఎంత? ఇక్కడ ముగ్గురు వ్యక్తులున్నారు కాబట్టి ఏబిసిల పెట్టుబడి ఏబిసి. వీళ్ళను ఏ నిష్పత్తి పెట్టిండ్రు? 20,000. ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము, బి పెట్టుబడి ఇంటూ బి కాలము, సి పెట్టుబడి ఇంటూ సి కాలము. అనుకున్నాం కదా, ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము, బి పెట్టుబడి ఇంటూ బి కాలము, సి పెట్టుబడి ఇంటూ సి కాలం. ఇక్కడ అందరూ కూడా ఒక సంవత్సరం వరకు పెట్టింది కాబట్టి మనకేం టెన్షన్ లేదు. కాబట్టి ఏ 20,000 12 నెలలు, 25,000 12 నెలలు, సి 40,000 12 నెలలు. ఇప్పుడు కడిగా ఇలా 3 zeros ఉన్నాయి, 4 సున్నాలు ఉన్నాయి, 4 సున్నాలు. కాబట్టి మనం 3 సున్నాలు కడిగేద్దాం. 3 సున్నాలు, ఇలా 3 సున్నాలు, ఇలా 3 సున్నాలు క్యాన్సర్. 12 పోతుంది కాబట్టి అన్నింటిలో 12 క్యాన్సర్. ఇప్పుడు 5తో కట్ చేస్తే పోతుంది. 5 4 20, 5 5 25, 5 40. A/B/C is equal to 4:5:8 అనమాట. మనకి ఇచ్చింది ఏంటి? వాళ్ళందరూ లాభం ఇచ్చింది ఎంత? 17,000. కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు? ఇప్పుడు A + B + C is equal to 4 + 5 + 8. సో 5 9, 5 4 9, 17. 17 భాగాలు అనమాట. 17 భాగాలు is equal to 17,000 రూపాయలు. కాబట్టి మనకి ఏ మరియు సి మైనస్ ఏ అనుకుందాం. ఎందుకంటే సి ఎక్కువ ఉంది, ఏ తక్కువ ఉంది. కాబట్టి 8 - 4 is equal to 3 భాగాలు is equal to ఎంత? ఇక్కడ మనకు వాళ్ళందరూ లాభం ఇచ్చింది. ఏ + B + C అందరూ లాభం ఇచ్చింది కాబట్టి 17 భాగాలకు 17,000 అయితే 3 ఎంత? సో కాబట్టి 3/17 × 17,000 కట్ చేస్తే ఒక 1000 is equal to ఆన్సర్ ఎంత అండి? 3,000. 3,000 ఇస్ ద ఆన్సర్. ఫస్ట్ మన క్వశ్చన్ని నిష్పత్తి రూపంలోనికి, అంటే లాభాల నిష్పత్తి రూపం, లాభాల నిష్పత్తి అనగా పెట్టుబడి నిష్పత్తి రూపంలోనికి మార్చాలి. ఎంత మనం ఎంత స్పీడ్గా మార్చగలిగితే మన క్యాలిక్యులేషన్ ఎంత ఫాస్ట్గా ఉంటే అంత మంచిది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 3.
నెంబర్ 3. ఏబి మరియు సిలు వరుసగా 12,000, 15,000 మరియు 19,000 పెట్టుబడి పెట్టేది. సంవత్సరాంతం వారికి సంవత్సరాంతమున సికి 5,700 రూపాయలు, సంవత్సరం సికి 5,700 రూపాయలు లాభం వచ్చను. అయినా వారి మొత్తం లాభం ఎంత? క్వశ్చన్, మొత్తం లాభం ఎంత? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏబిసిలో వరుసగా 12,000, 15,000 వాళ్ళు 19,000 పెట్టుబడి పెట్టిండ్రు సంవత్సరం కోసం. సికి ఒక్కడికి 5,700. ఇంతకుముందు క్వశ్చన్లో ప్రతి క్వశ్చన్లో ఏమి ఇచ్చేవాడంటే ఏబిసి లాభం ఇచ్చేవాడు. ఇక్కడ అట్లా ఇవ్వకుండా ఏమి ఇచ్చాడు, సి లాభం మాత్రం ఇచ్చి అందరి లాభం కనుక్కోండి. సింపుల్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఏ నిష్పత్తి బి నిష్పత్తి సి. అంటే ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము, బి పెట్టుబడి ఇంటూ బి కాలము, సి పెట్టుబడి ఇంటూ సి కాలం. ఏ పెట్టుబడి ఎంత? 12,000 ఇంటూ ఎన్ని నెలలు? 12 నెలలు. నెక్స్ట్ బి 15,000 ఇంటూ 12 నెలలు. సి 19,000 ఇంటూ 12 నెలలు. మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అందరూ 12 కాన్స్టెంట్ ఉన్న కాబట్టి ప్రాబ్లం లేదు. 12, 12, 12 క్యాన్సల్. 3 సున్నాలు క్యాన్సల్. సో ఏ నిష్పత్తి బి నిష్పత్తి సి ఈజ్ ఈక్వల్ టు 12:15:19. ఇక్కడ విషయం ఏంటంటే 19 అనేది ప్రధాన సంఖ్య. ఒక సంఖ్యలో, ఒక నిష్పత్తిలో ప్రధాన సంఖ్య ఉన్నప్పుడు ఆ సంఖ్య దేని చేత భాగించబడదు. కానీ ఇక్కడ మనకు సి వాటా ఇచ్చింది కాబట్టి సి వాటా ఇది ఈక్వల్ టు, లేదా సి లాభము, సి వాటా ఇది ఈక్వల్ టు ఎన్ని భాగాలు? అది 19 భాగాలు అనమాట. 19 భాగాలు ఇది ఈక్వల్ టు 5,700 రూపాయలు. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 15 ప్లస్ 19 అనమాట. అప్పుడు ఏంటంటే మనకు 19, 24, 34, 36, 46 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇంకోసారి చూద్దాం. సో 9, 5, 14, 14, 14, 2, 16, 1, 2, 3, 4, 46. ఇప్పుడు 46/19 ఇంటూ 5,700. ఈ 19 పోతుంది మనకు. 19 ముళ్ళ 30, 19, 19 ముళ్ళ 57, 300. కాబట్టి 0, 0, 3, 10 నుంచి 1, 13, 13. సో ఇది ఈక్వల్ టు 13,800. ఎవరు వాట 13,800? ఏ ప్లస్ బి ప్లస్ సి అందరు అన్నమాట. మనకి ఇచ్చింది ఇంతకుముందు అందరు ఇచ్చి ఏ సి అడుగుతుండే ఇప్పుడు ఏం చేసాడు? సిది ఇచ్చి అందరు అడిగాడు. ఏది ఇచ్చినా ఇట్లా బాగా అనుకోండి, ఎక్స్ అనుకోకుండా టైం వేస్ట్ అయితే బాగా 12x, 15x, 19x అన్ని కలిపితే 15, 46x లేదా ఎక్స్ ఈక్వల్ ఇంత అట్లా అంత అవుతుంది. ఇంతకింత ఒక్క డైలాగ్ మీరు ఏదన్నా చేయొచ్చు. ఒకసారి క్వశ్చన్ బాగా చూసుకోండి. ఏ బి మరియు సిలు 12, 15, 19 ఇచ్చింది. మన పెట్టుబడుల నిష్పత్తి 12 నిష్పత్తి 15 నిష్పత్తి 19 అయింది. 19 5,700 అయితే మొత్తం ఎంత? ఒకవేళ సి అడిగితే, బి అడిగితే 15కి ఎంత, ఏ అడిగితే 12కి ఎంత. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 4. ఏ 10,000 రూపాయలను 6 నెలలకై, బి 15,000 రూపాయలను 8 నెలలకై, సి 20,000 రూపాయలు 9 నెలలకై పెట్టుబడి పెట్టింది.
పెట్టింది అయినా వారి లాభాల నిష్పత్తి ఎంత? వారి లాభాల ఏ 10,000 రూపాయలు పెట్టిండు, బి 6 నెలలు పెట్టిండు, బి 15,000 8 నెలలు పెట్టిండు, సి 20,000 9 నెలలు పెట్టిండు. అంటే వాళ్ళ లాభాల నిష్పత్తి అడుగుతున్నాం ఇక్కడ కావాల్సింది అంటే. కాబట్టి మనం ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము నిష్పత్తి, బి పెట్టుబడి ఇంటూ బి కాలము నిష్పత్తి, సి పెట్టుబడి ఇంటూ సి కాలం. ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము నిష్పత్తి, బి పెట్టుబడి ఇంటూ బి కాలం నిష్పత్తి, సి పెట్టుబడి ఇంటూ సి కాలం. ఏ పెట్టుబడి మనం 10,000 పెట్టింది కాబట్టి 10,000 ఇంటూ 6 నెలలు నిష్పత్తి, బి 15,000 కాబట్టి 15,000 ఇంటూ 8 నెలలు, సి 20,000 కాబట్టి 20,000 ఇంటూ 9 నెలలు. మనం కట్ చేస్తే సో నేను ఇక్కడ ఫస్ట్ 4 సున్నాలు ఉన్నాయి, 3 సున్నాలు ఉన్నాయి, 4 సున్నాలు ఉన్నాయి. ఫస్ట్ 3 తీసుకోవాలి. 3 3 3 క్యాన్సల్. 5 2 10, 5 3 15, 5 4 20. ఇప్పుడు ఇంటూ 6 ఇంటూ 8 ఇంటూ 9. ఇప్పుడు మనం ఇళ్ళకెళ్ళి ఏదో కట్ అయితే చూసుకోవాలి. అన్నింటిలో 2తో కట్ అవుతాయి కదా. దీన్ని 2తో కట్ చేద్దాం. అంటే 2 3 6, 2 4 8, 2 2 4. ఓకే. సో కాబట్టి మళ్ళీ ఇంకా పోతుంది. దేంతో పోతాయి? దీన్ని 2 ఇంటూ 3 అనుకుందాం, దీన్ని 3 ఇంటూ 4 అనుకుందాం, 2 ఇంటూ 9 అనుకుందాం. సో 2తో పోతుంది కాబట్టి 2 1 2, 2 2 4, 2 1 2. అంటే 1 ఇంటూ 9 నిష్పత్తి, 3 ఇంటూ 2, 1 ఇంటూ 3. సో 3 1 3, 3 2 6, 9 1 9. సో దీన్ని ఇంకా కట్ చేయొచ్చు. సో 3 1 3, 3 2 6, 3 వల్ల 9. సో ఏ నిష్పత్తి బి నిష్పత్తి సి లాభాల నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 1:2:3. ఇట్లా జాగ్రత్తగా కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఓపికగా ఇక్కడ 3 సున్నాలు, ఇటు 3 సున్నాలు, ఇటు 3 సున్నాలు కట్ చేసి మళ్ళీ ఏది పోతుందో చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఆన్సర్ ఈస్ 1:2:3. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఇక్కడ ఏ బి మరియు సిలు వరుసగా 20,000 25,000 30,000 20,000 25,000 మరియు 30,000 పెట్టుబడి పెట్టేది. పెట్టుబడి పెట్టేది ఏబిసిలు వరుసగా 20,000 25,000 మరియు 30,000 పెట్టుబడి పెట్టేది. వారిలో ఏ ఒక సంవత్సరంకు బి 1.5 సంవత్సరంకు 1.5 సంవత్సరంకు మరియు సి 6 నెలలకు పెట్టుబడి పెట్టగా 6 నెలలకు పెట్టగా సికి వ్యాపారం ముగిసిన తర్వాత వ్యాపారం ముగిసిన తర్వాత 5,400 లాభం వచ్చింది.
అయిన ఏ మరియు సి లాభాల భేదం ఎంత? భేదం ఎంత? ఇక మనము ఏ, బి మరియు సిలు వరుసగా 20,000, 25,000 మరియు 30,000 పెట్టుబడి పెట్టి వారిలో ఏ ఒక సంవత్సరం నాకు, ఇది ఇంపార్టెంట్ పాయింట్, బి సంవత్సరం నాకు మరియు సి 6 నెలలకు పెట్టగా సికి వ్యాపారం ముగిసిన తర్వాత 5,400 లాభం వచ్చింది. అంటే ఇక్కడ వ్యాపారం ముగిసింది అంటే ఎప్పుడంటే ఈ 1.5 ఇయర్కి వ్యాపారం ముగిసింది అనుకోవాలి. ఎందుకంటే మన ముగ్గురు పార్ట్నర్స్ వ్యాపారం ఉంటుంది, క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ముగిసిన తర్వాత లాభం వచ్చింది. అయినా ఏ మరియు సిల లాభాల మధ్య భేదం ఎంత? లాభాల మధ్య భేదం ఎంత? సో ఇక మన ఒకటే ఫార్ములా, ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము, బి పెట్టుబడి ఇంటూ బి కాలము, సి పెట్టుబడి ఇంటూ సి కాలము. ఓకేనా? ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము, బి పెట్టుబడి ఇంటూ బి కాలము నిష్పత్తి సి పెట్టుబడి ఇంటూ సి కాలము. కాబట్టి ఏ ఎంత పెట్టుబడి మనకు 20,000 పెట్టింది. సో ఇక్కడ ఏ 20,000 పెట్టింది. ఎంతకాలం పెట్టింది మనకు? సంవత్సరం, 12 నెలలు. అలాగే బి 25,000 పెట్టిండు. ఎంతకాలం పెట్టిండు? సంవత్సరం, అంటే 18 నెలలను తీసుకొచ్చాము. నెక్స్ట్ సి 30,000. 20,000 ఎన్ని నెలలు పెట్టిండు? 6 నెలలు పెట్టిండు. సికి 5,400 లాభం వచ్చింది. సరే, కాబట్టి కట్ చేసుకుంటే మనము ఇక్కడ 18, 12, 6 నెలలు ఉంది కాబట్టి 6 కట్ చేసుకోవచ్చు. ఇందులో 4 సున్నాలున్నాయి, 3 సున్నాలు, 3 సున్నాలు, 3 సున్నాలు. 5 4 20, 5 5 25, 5 6 30, 6 ఇంట్లో 12, 6 వల్ల 18, 6 1 6. సో ఇప్పుడు మళ్ళీ పోతుందా? పోతుంది. ఎంత పోతుంది? ఎంత పోతుంది? 4 ఇంట్లో 8, 5 వల్ల 15, 6 1 6. ఇప్పుడు సి వాట ఎంత? 6, ఏ వాట అంతా 8, బి మరియు సి 10, బి వాట ఎంత? 15. సికి ఇచ్చింది కదా, సికి లాభం ఎంత వచ్చింది? సి ఈజ్ ఈక్వల్ టు 6 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 5,400. ఇక 5,400 వచ్చింది. మరియు ఇక్కడ ఏ మరియు సిల భేదం ఎంత అన్నాడు. సిల భేదం ఎంత అంటే మనకు సో ఏకు సికి డిఫరెన్స్ ఎంత ఉన్నది? 2 భాగాలు. కాబట్టి సి ఏ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? భేదము 2 భాగాలు. సో భేదం ఈజ్ ఈక్వల్ టు 2 భాగాలు ఎంత? 2 భాగాలు. 6 భాగాలకు 5,000 అంటే 2 భాగాలు ఎంత? కాబట్టి 2/6 ఇంటూ 5,400. 6 9 54, 900, 9 గంటల 1800. ఒకవేళ ఏ మరియు బిల మధ్య అంటాడు, అప్పుడు 15 - 8, 7 భాగాలు తీసుకోవాలి. ఓకే, ఏదైనా క్వశ్చన్ అని ఏ మరియు సి అన్నాడు కాబట్టి మనం 2 భాగాలు తేడా ఉంది. 2/6 ఇంటూ 5,400. ఇట్లా భాగాలుగా మనం వివరించుకుంటే ఎట్లాంటి క్వశ్చన్ అని చాలా సింపుల్గా చేసేయచ్చు. ఏంటి నిశ్చయం లేకుండా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 6. ఓకే, ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలం ఇంటూ బి పెట్టుబడి ఇంటూ బి కాలం, సి పెట్టుబడి సి కాలం. 6వ క్వశ్చన్ చూస్తుంటే మనకు ఏ 10,000 రూపాయలను 15,000 రూపాయలను ఏ 10,000 రూపాయలు బి 15,000 రూపాయలు, బి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది. 6 నెలల తర్వాత ఏ అదనంగా 8,000 రూపాయలు, 8,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను. ఏ విధంగా పెట్టుబడి పెట్టాను. సో సంవత్సరాంతమున బికి
బికి 9,000 రూపాయల లాభం వచ్చాను. లాభం వచ్చాను సంవత్సరాంతం బికి 9,000 రూపాయలు అయినా ఏ లాభం వాటా ఎంత? ఒక క్వశ్చన్ కొంచెం స్టాండర్డ్ వస్తున్నాయి. లాభం వాటా ఎంత చూద్దాం. ఏ 10,000 రూపాయలు పెట్టిండు, బి 15,000 పెట్టిండు. 6 నెలల తర్వాత ఏ అదనంగా 8,000 పెట్టిండు. సంవత్సరాంతం బికి 9,000 రూపాయలు. అంటే ఏ వీరు వ్యాపారం ప్రారంభించారు, సంవత్సరం వరకు ఉంచారు. అంటే ఇక్కడ ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము, నిష్పత్తి బి పెట్టుబడి ఇంటూ బి కాలం. బి కాలం ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలం నిష్పత్తి బి పెట్టుబడి ఇంటూ బి కాలం. కాకపోతే ఏ స్టార్టింగ్ ఎంత పెట్టిండు? 10,000 రూపీస్ పెట్టిండు. 10,000 ఇంటూ మనం డైరెక్ట్ 12 తీసుకోవద్దు, ఎందుకంటే ఈ 6,000 పెట్టిన 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక 8,000 కంటే 10,000 ఇంటూ 6 తీసుకుందాం. ప్లస్ 10,000 ప్లస్ 8,000 అదనంగా పెట్టింది కాబట్టి 18,000. 18,000 ఇంటూ ఇంకొక 6 మంత్స్. అలాగే బి డైరెక్ట్గా 15,000 పెట్టిండు. అతను మధ్యలో తీయడం పెట్టడం చేయలేదు, డైరెక్ట్గా మనం తీసుకోవాలి. లేదా ఇంకొక రకం కూడా తీసుకోవచ్చు. 10,000 మనం డైరెక్ట్గా 10,000 మనం 12 నెలలు తీసుకొని ఇంకొక 8,000 రూపాయలని మనం 6 నెలలు తీసుకున్నా ఈ 2 కలుపుకొని అంతే వస్తుంది. కానీ ఇట్లా తీసుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. 10 60,000 ప్లస్ 18,000 18 108. ఓకే, 108. నిష్పత్తి 12 5 60, 4 12 12 18. సో ఇది ఈక్వల్ టు 1 2 3 1,80,000. ఈ 1,80,000 ప్లస్ 60,000 1,68,000 ఏ, 1,80,000 బి. ఇప్పుడు 3 సున్నాలు కట్ చేస్తే 168,000 నిష్పత్తి 180. ఇంకా కట్ చేద్దామా అవుతుంది. ఓకే, 2 8 16 2 4 2 90. అలా ఇంకా పోతుంది. 2 4 8 2 2 2 45. ఇంకా పోతుందా? పోతుంది. సో 2 8 2 4. ఓకే, నెక్స్ట్ 7 3 9 3 1 3 4 3 1 3 5 14 నిష్పత్తి 15. ఏంటిది? ఏ నిష్పత్తి బి వాటా. మాకు అడిగే క్వశ్చన్ ఏంటిది? సంవత్సరం బికి 9,000 రూపాయలు వచ్చింది. అయితే ఏం దాని ఇప్పుడు ఏం చేయాలి మనం? బి లాభము బి ఈజ్ ఈక్వల్ టు ఇన్ని భాగాలు 15 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 9,000 రూపాయలు. 15. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 14 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? అప్పుడు 14/15 ఇంటూ 9. 15 75 14 90. సో 14 70 14 84 8,400. సో 8,400 ఎవరికి? ఏకి 8,400, బికి 9,000. సో ఇట్లా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ 10,000 పెట్టిండు, బి 15,000 పెట్టిండు. 6 నెలల తర్వాత అదనంగా పెట్టింది కాబట్టి 6 నెలల వరకు 10,000 తీసుకోవాలా. 6 నెలల తర్వాత 10,000 తీసుకున్న తర్వాత 6 నెలల తర్వాత ఫస్ట్ 10,000 అదనంగా 8,000 రూపాయలు. 15,000 18,000 అని ఈ 18,000 ఇంకొక 6 నెలలకు పెట్టాడు. కాబట్టి బిలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. బి 15,000 డైరెక్ట్ 12 నెలలు పెట్టిండు. సో కాబట్టి మనం 15,000 ఇంటూ 12 తీసుకుంటాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం క్వశ్చన్ నెంబర్ 7. Question number 7. నేను 1,00,000 రూపాయలను సో శ్రీను 1,50,000 రూపాయలను పెట్టుబడి పెట్టేది. ఓకే,
4 నెలల తర్వాత ఏ అదనంగా ₹1,00,000 పెట్టుబడి పెట్టగా ₹1,00,000 పెట్టుబడి పెట్టగా శ్రీను వ్యాపారం నుండి ₹50,000 తీసుకొని సంవత్సరం తర్వాత వారి లాభాల నిష్పత్తి ఎంత? వారి లాభాల నిష్పత్తి ఎంత? చివరికి వచ్చిన ఇక్కడ మనం ఫస్ట్ జాగ్రత్త చూసుకుంటే ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 7 చూస్తున్నాం. మనం వేణు ఉన్నాడు, అలాగే శ్రీను ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు వేణు ఎంత పెట్టిండు పెట్టుబడి? ₹1,00,000 పెట్టిండు. ₹1,00,000 పెట్టిండు. ఎన్ని నెలలు పెట్టిండు? 4 నెలలు పెట్టిండు. అంటే ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము నిష్పత్తి, ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలం, అయితే ఇద్దరు కలిసి నిష్పత్తి వస్తుంది. ఏ ₹1,00,000 4 నెలలకు పెడితే ఆ తర్వాత ఏమైంది? 4 నెలల తర్వాత అదనంగా ఇంకో ₹1,00,000 పెట్టిండు. ఆ లక్ష అయితే మనకు ₹2,00,000 అయితే. ₹2,00,000 అంటే వ్యాపారం ఎంతకాలం కొనసాగింది? మనకు వ్యాపారం మొత్తం మనకు సంవత్సరం కొనసాగింది. అందుకే 4 నెలలు గడిచిపోయింది. కాబట్టి ఇంకెన్ని నెలలు ఉంటుంది? 8 నెలలు ఉంటుంది. సో 8 నెలలు ఉంటుంది. కాబట్టి ఈ ₹2,00,000 8 నెలలు పెట్టిండు. అలాగే శ్రీను ఫస్ట్ ₹1,50,000 పెట్టిండు. ₹1,50,000 పెట్టిండు కదా స్టార్టింగ్లో. ఈ ₹1,50,000 పెట్టిన తర్వాత ఎంత? 4 నెలలకు పెట్టిండు. ఈయన పెట్టడం అని తీసుకోవడం అదే సమయం ఒకటేసారి జరిగింది. వేరే సమయాలు తీసుకుంటే మనం వేరే తీసుకుంటే ₹1,50,000 4 నెలలకు పెట్టింది కాబట్టి 4 గుణిస్తాం. 50,000 తీసుకున్న వ్యాపారంలో ఉన్నటువంటి డబ్బుల పైన మాత్రమే మనం లాభం ఇస్తాం. కాబట్టి ₹1,00,000 ఉంటాయి అన్నమాట. సో 1,00,000 ఇంటూ ఎంత? 8 నెలలు అనమాట. ఇప్పుడు దీన్ని నిష్పత్తిలో మార్చాలి. సింపుల్. ఇప్పుడు ఈ 1,00,000 ఇంటూ 4,00,000 4,00,000 ప్లస్ 8 ఇంటూ 2,00,000 16,00,000 కదా. ఇవి 16,00,000, ఇవి 4,00,000. సో ఇవి 15 నెలల 60 అంటే 2 1 2 3 4 4 అంటే సో 1 2 3 4 అంటే మనము ఈ 4 జీరోలు 60 ప్లస్ 10 ఇంటూ 8 80 అంటే మళ్ళీ 4 సున్నాలు. ఈ 2 3 4. సో మనకి ఇక్కడ మొత్తం కలిసి 6,00,000, ఇవి 8,00,000 అనమాట. ఇవి 16,00,000, ఇవి 4,00,000. 16,00,000 4,00,000 అయితే 20,00,000 అయితే 20,00,000 అవుతాయి కదా. కాబట్టి ఇవి 6,00,000, ఇవి 8,00,000. 8 14,00,000 అయితే 14,00,000 అవుతాయి. కాబట్టి మనకు ఈ సున్నాతో మ్యాటర్ ఏం కాదు. 5 జీరోలు కాబట్టి 5 కొట్టేయండి. 2 2 1 5. ఇప్పుడు మిగిలింది ఎంత? 20 నిష్పత్తి 14. దీన్ని కొట్టేస్తే 2 10ల 20, 2 ఏళ్ళ 14. కాబట్టి 10 నిష్పత్తి 7. సో ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త అంటే 8 2 16, ఈ 16,00,000 అని పెట్టుకుంటే మనం సింపుల్గా 16 4 20,00,000. సో 6 8 14,00,000, 10 నిష్పత్తి 7. సో ఒక వ్యాపారంలో గీత 50,000 పెట్టుబడి పెట్టాను. గీత 50,000 మరియు సీత 60,000 సంవత్సరంలో పెట్టుబడి పెట్టింది. ఒక సంవత్సరంలో పెట్టుబడి పెట్టింది. ఒక వ్యాపారంలో గీత 50,000 మరియు సీత 60,000 ఒక సంవత్సరంలో పెట్టుబడి పెట్టింది.
సో గీత వ్యాపార ప్రారంభం నుంచి గీత వ్యాపారం ప్రారంభం చేసింది. సీత తర్వాత కొంతకాలానికి చేరాను. సంవత్సరం తర్వాత వారి లాభాల నిష్పత్తి నిష్పత్తి 2:3 అయిన సీత వ్యాపారంలో ఎంత కాలం తర్వాత చేరను? క్వశ్చన్ ఇవ్వండి. ఒక వ్యాపారంలో గీత 50,000 మరియు సీత 60,000 ఒక సంవత్సరం పెట్టుబడి. సంవత్సరం పెట్టినంటే గీత మాత్రమే సంవత్సరం పెట్టింది. గీత వ్యాపారం ప్రారంభించరు. సీత తర్వాత కొంతకాలానికి చేరాను. అంటే స్టార్టింగ్లో సీత లేదన్నమాట. ఇక్కడ ఓకే, సంవత్సరంలో అనుకోండి. అక్కడ ఒక వ్యాపారంలో 50,000 మరియు సీత 60,000 పెట్టుబడి పెట్టిరి. ఇక్కడ సంవత్సరం నుంచి తీసేసేది, పెట్టుబడి పెట్టిరి. ఓకేనా? సో గీత వ్యాపారం ప్రారంభించాను. సీత తర్వాత కొంతకాలానికి వ్యాపారంలో చేరాను. సంవత్సరం తర్వాత వారి లాభాల నిష్పత్తి 2:3 అయిన సీత వ్యాపారంలో ఎంత కాలం తర్వాత చేరాడు? క్వశ్చన్ బాగుంది. ఇప్పుడు మనకు ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము ఫార్ములా ఏంటి? మనకు రెండవ ఫార్ములా ఏ పెట్టుబడి ఇంటూ ఏ కాలము బై బి పెట్టుబడి ఇంటూ బి కాలం ఇది ఈక్వల్ టు ఏ లాభము బై బి లాభం అన్నాం. ఇప్పుడు మనకు లాభాల నిష్పత్తి ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడుకోవాలని చెప్పినాం. సో గీత వ్యాపారం ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ ప్లస్ ఎలా పెట్టుకోవాలి? గీత పెట్టుకోవాలి. గీత ఎంత 50,000 పెట్టింది. ఎంతకాలం వరకు పెట్టింది? సంవత్సరం వరకు పెట్టింది. అంటే వ్యాపారం ప్రారంభించింది గీతనే కాబట్టి సంవత్సరం దాకా ఉంచింది కాబట్టి సంవత్సరం. సో పెట్టుబడి 60,000 పెట్టుబడి పెట్టింది. సో పెట్టుబడి పెట్టింది. అయితే గీత వ్యాపారం సీత కొంతకాలం తర్వాత ఎంత కాలం తర్వాత ఏందో సీత మనకు తెలియదు. 60,000 ఇంటూ ఎక్స్ వేసుకోండి. 60,000 ఇంటూ ఎక్స్ అప్పుడు ఈజ్ ఈక్వల్ టు 2:3. లాభాల నిష్పత్తి ఎంత? 2:3. ఈ ఎక్స్ కావాలంటే ఎక్స్ నాట్ తీసుకుపోయి క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50,000 ఇంటూ 12 ఇంటూ 3 ఇంకా ఈ 3 పైపదు కాబట్టి 60,000 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 0 4 0 2 1 2 6 6 1 క్యాన్సిల్. కాబట్టి 5 3 15 5 3 15 అంటే 5 3 15 ఎన్ని నెలలు? సో ఎక్స్ ఎంతకాలం పెట్టింది? 15 నెలలు పెట్టింది. ఓకేనా? సో 15 నెలలు ఎవరు పెట్టిండు? సీత 15 నెలలు పెట్టుబడి పెట్టింది. సో ఈ విధంగా మనము ఒక వ్యాపారంలో గీత 50,000 సీత 60,000 పెట్టుబడి పెట్టింది. వ్యాపారం ప్రారంభించారు. సీత కొంతకాలానికి వ్యాపారంలో చేరను. సో లాభాల నిష్పత్తి 2:3 సీత వ్యాపారంలో ఎంత కాలము తర్వాత చేరను అని ఇక్కడ క్వశ్చన్లో ఎంత కాలం తర్వాత చేరనంటే వాళ్ళు 2 సంవత్సరాలు చేరిన నడిపించింది అనుకో, అప్పుడు 15 నెలలు ఉన్నదంటే 5 నెలల తర్వాత 8 నెలల తర్వాత అని చెప్పచ్చు. కాబట్టి ఇక్కడ మనకు క్వశ్చన్లో సీత వ్యాపారంలో ఎంతకాలం చేరని ఉండడం లేదు, ఎంతకాలము తర్వాత ఉండదు, ఎంతకాలం నడిపాను ఉండేను, ఎంతకాలం ఉండేను అని అనాలి. అంటే అప్పుడు ఇక్కడ 15 నెలలు అయితే, ఎందుకంటే 12 నెలలు ఉంది కాబట్టి ఇవి ఎక్కువ కాలం ఉంటుంది, 15 నెలలు అని చెప్పుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 9 అండి. రవి వ్యాపార ప్రారంభంలో 20,000 పెట్టుబడి పెట్టాను. 20,000
పెట్టుబడి పెట్టాను. కొంతకాలం తర్వాత రాజు 30,000తో వ్యాపారంలో చేరెను. సంవత్సరం వ్యాపారంలో చేరెను. సంవత్సరం తర్వాత వారి లాభాల నిష్పత్తి 5:2 అయిన రాజు ఎంత కాలం తర్వాత వ్యాపారంలో చేరాను. ఇంతకాలం తర్వాత వ్యాపారంలో చేరాను. సో ఇక్కడ మన క్వశ్చన్ ఫస్ట్ రవి పెట్టుబడి పెట్టినది 20,000 ఇంటూ ఎంతకాలము 12 నెలలు, ప్రాబ్లం లేదు. ఇతను 30,000 పెట్టిండు. 30,000 ఇంటూ ఎక్స్ లేదా 12 - x కూడా తీసుకోవచ్చు. 5:2. అప్పుడు x ఈక్వల్ ఏమవుతుంది? 20,000 ఇంటూ 12 ఇంటూ 2 బై 30,000 ఇంటూ 5. x ఈక్వల్ టు 4 0 4 0 క్యాన్సల్, 3 1 3 4 2 4 8 8 అంటే 16 16/5. దీన్ని మనం భిన్నంలో మార్చుకుంటే 5 1 5 5 మళ్ళీ 15 1 అంటే 3.15 నెలలు. సో 3.15 నెలలు పెట్టుబడి పెట్టిండా వ్యాపారంలో చేరిండా? వ్యాపారంలో ఉన్నాడు, చేరాను కాబట్టి వ్యాపారంలో ఈక్వల్ టు 12 - 3.15 ఈక్వల్ టు 4/5. 12కి 3 అయితే ఎంత? 8 అంటే 7. 7.45 నెలలు పెట్టుబడి పెట్టాను. వ్యాపారంలో 7.45 పెట్టుబడి పెట్టాను. ఒకవేళ దీన్ని మనకు ఒకసారి రోజుల్లో ఇస్తే, సో 7 నెలలు 3/4/5 ఇంటూ 30 అనమాట. 30 అంటే 5 1 5 6 6 నెలల 7 నెలల 24 రోజులు రాసుకోవచ్చు. ఆ క్లియర్ క్వశ్చన్లో ఇక్కడ ఇస్తారు 7.45 రోజులు తర్వాత వ్యాపారంలో చేరను. అట్లా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మాత్రం మర్చిపోవద్దు తీసేసాడు, ఎందుకంటే మనకి ఎక్స్ దగ్గర ఎంతకాలం పెట్టుబడి పెట్టిండో వస్తుంది. మనకు అడిగింది వ్యాపారంలో చేరు కాబట్టి 12 నెలలకు వెళ్ళి 3.1 తీసేయాలి. తీసేస్తే ఎంతకాలం తర్వాత తీయడం వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఏబీలు వ్యాపారంలో వరుసగా 10,000 మరియు 15,000 పెట్టుబడి పెట్టింది. పెట్టుబడి పెట్టేది 4 నెలల తర్వాత
4 నెలల తర్వాత ఏ అదనంగా 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టాను మరో 2 నెలల తర్వాత బి వ్యాపారం నుండి 5,000 రూపాయలను తీసుకొనెను. సంవత్సరం తర్వాత ఏకి 3,200 రూపాయల లాభం వస్తే బికి వచ్చే లాభం ఎంత? ఇక్కడ క్వశ్చన్ చాలా క్లియర్గా ఉందండి. కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ వీలు ఇక్కడ పెట్టుబడి ఒకరు పెడుతున్నారు, ఒకరు తీసుకుంటున్నారు. సో పెట్టుకున్నప్పుడు మనం ఎంతకాలం పెట్టారో చూసుకుందాం. ఏ వీలు వ్యాపారం వరుసగా 10,000, 15,000 పెట్టుబడి పెట్టి 4 నెలల తర్వాత ఏ అదనంగా 5,000 పెట్టిండు. బి మరో 2 నెలల తర్వాత బి వ్యాపారం నుండి 5,000 తీసుకున్నాను. అంటే ఫస్ట్ ఏ 5,000 పెట్టింది కాబట్టి ఏ పెట్టుబడి 10,000. ఎన్ని నెలలు పెట్టిండు? మనకు 4 నెలలు పెట్టిండు. ప్లస్ తర్వాత 5,000 పెట్టిండు. అంటే అనేది 10,000 + 5,000 15,000. ఎంతకాలము? 8 నెలలు. ఇది ఏది అయిపోయింది. ఏ 10,000 వ్యాపారంలో పెట్టుబడి పెట్టిండు 4 నెలల కోసం, ఇంకొక 5,000 అదనంగా పెట్టిండు. అవి సంవత్సరం వరకు ఉంది కాబట్టి 8 నెలలు. నెక్స్ట్ బి మాత్రము ఫస్ట్ మనకు ఎంత పెట్టిండు? 15,000 పెట్టిండు. ఎంతకాలం పెట్టిండు? 4 నెలలకు ఏ పెట్టేటప్పుడు మరో 2 నెలలు అన్నాడు. మరో 2 అంటే 4 + 2 6 నెలలు అవుతుంది. 6 నెలల తర్వాత అనమాట. 6 నెలల తర్వాత ఏమైంది? 6 నెలలు పెట్టినమాట ఇక్కడ. ప్లస్ 5,000 తీసుకున్నాడు. తీసుకుంటే ఎంత ఉంటాయి? 10,000 ఉంటాయి. ఇంటూ ఇంకొక 6 నెలలు. నేను మొత్తం సంవత్సరం వరకు వ్యాపారం జరిగింది. 6 నెలల వరకు పెట్టిండు. 6 నెలల వరకు పెట్టింది కాబట్టి ఇతను తీసుకుంటాం. ఫస్ట్ 14 40,000. 40,000 ప్లస్ 15 120 కదా. 120 1,20,000. నిష్పత్తి 14 90. 90,000 1,20,000. ఓకేనా. 16 60,000. 60,000. ఇప్పుడు మనకు 1,20,000 40,000 కలిపితే 1,60,000. ఓకే. 1,60,000 ఇతనికి 60,000 90,000 అవుతే 1,50,000. ఇప్పుడు 1,60,000 నిష్పత్తి 1,50,000. కాబట్టి 4 సున్నాలు 4 క్యాన్సర్. 16 నిష్పత్తి 15. A/B వాటా. A/B ఎంత? 16. ఇక క్వశ్చన్ మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఏకి 3,200 లాభం వచ్చింది. అంటే ఏ ఇక్కడ వస్తున్నా. సో ఏ 16 భాగాలు 3,200 రూపాయలు అయితే బి 15 భాగాలు ఎంత? మనకు కావాల్సింది పైకి రాసుకుంటాం. సో 15/16 ఇంటూ 3,200. 16 రెట్ల 32, 15 రెట్ల 30 3,000 రూపాయలు. సో బి లాభం ఎంత అంటే ఇక్కడ 3,000 రూపాయలు. సో ఈ విధంగా ఈ యొక్క టాపిక్ మీద పార్ట్నర్షిప్ భాగస్వామ్యం అంటే ఏంటిది? మనము 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక నిర్దిష్ట సమయం వరకు లాభోద్దేశంతో నడిపే వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారాన్ని. ఇందులో సామాన్య భాగస్వామ్యం అంటే ఒక నిర్దిష్ట సమయం వరకు నడుస్తుందన్నాం. సంయుక్త భాగస్వామ్యం అంటే వేరు సమయం వరకు నడుస్తుందన్నాం. అలాగే వర్కింగ్ పార్ట్నర్, పనిచేయ భాగస్వామి, అలాగే పనిచేయని భాగస్వామి తీసుకున్నాం. సో ఈ విధంగా క్వశ్చన్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేసుకున్నాం. దీంతో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ కోసం రెగ్యులర్గా సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీని వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.